పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో అటు పెద్ద ఎత్తున మహిళలు నదీ స్నానం ఆచరించి ఇక్కడ పూజలు నిర్వహించడం గత కొంతకాలంగా ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కడప నగరంలో ఉన్నటువంటి మృత్యుంజయకుంట శివాలయంలో ఉన్నాం. ఇక్కడ భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మృత్యుంజయేశ్వరునికి ప్రత్యేకంగా మహిళలు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆరు బయట ఈ ఆలయ ప్రాంగణంలోనే సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఏదైతే మహిళలు దీపాలను అంటే మహిళా భక్తులు దీపాలను వెలిగించేటువంటి పరిస్థితికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైన మాసం పరమశివునికి. సో ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయాలి? ఓం నమ శివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి నమః. ఇది కార్తీక మాసంలో గల విశిష్టమైన మాసం కార్తీక మాసం. వీరిద్దరికి శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో పూజ నిర్వహించడం వలన సకల శుభాలు కలుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసానికి అధిదేవత కార్తీక దామోదర స్వామి అనే పేరుతో విష్ణుమూర్తి ఈ మాసానికి అధిదేవతగా ఉంటాడు. ఇటువంటి మాసంలో ఉదయం నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసి దేవాలయంలో రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు, తర్వాత కుంకుమార్చన, ఇటువంటి బిల్వార్చన, భస్మాభిషేకం, ఇటువంటి కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతూ ఉంటాయి. ప్రతి దేవాలయంలో కూడా ఏదో కార్యక్రమంలో మనం పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులైతే అత్యంత శుభదాయకంగా ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అటువంటి మన కడప నగరం నడిబొడ్డులో కలిసి శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు, కుంకుమార్చన, బిల్వార్చన కార్యక్రమాలు పూర్తయినవి. తర్వాత 5:30 నుంచి సర్వదర్శనం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం విశేషంగా ప్రత్యేక అలంకారంతో తిరిగి 5 గంటలకు దర్శన భాగ్యం కలుగుతుంది భక్తులందరికీ కూడా. అదేవిధంగా రాత్రి 9 గంటల వరకు ఈ దర్శనం కొనసాగుతుంది. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ చలువ పందిళ్ళు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ వారు. తర్వాత భక్తుల సహకారంతో ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. రాత్రి పూర్తిగా దేవాలయం మూసే వరకు కూడా ప్రసాదం జరుగుతుంది. కావున భక్తులు ఎవరైనా కూడా కార్తీక మాసంలో ఈ విశేష నదీ స్నానాలు చేసి తీర్థప్రసాదం స్వీకరించి పూజాకరణ పాల్గొని దానాలు నిర్వహిస్తారో వారికి ముక్తి కలుగుతుందని మా పురాణాలు చెబుతున్నాయి. ఓం నమ శివాయ. స్వామి, ప్రధానంగా మహిళలు ఎక్కువ కన్నీటి స్నానం ఆచరించి ఉదయాన్నే దీపాలను వెలిగించారు. అంటే దీపాలను ఎందుకు వెలిగిస్తారు? అసలు ఉసిరితో వెలిగిస్తారు, అదేవిధంగా పిండితో వెలిగిస్తారు, ఎందుకు స్వామి? దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోమద దీపేన సాధతే సర్వం సంధ్యాదీపం నమోస్తే. అంటే దీపం మన తమస్సునంతా కూడా హరించి వేస్తున్న తర్వాత చీకటిని ఏ విధంగా అయితే వెలుతురు పరదుతుందో అదేవిధంగా దీపం అనేది మన మానసిక అంధకారాన్ని, జడత్వాన్ని తొలగించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా ఈ విశేషంగా కార్తీక మాసంలో ఏమంటే త్వరగా చీకటి పడుతుంది. సైన్స్ ప్రకారం త్వరగా దీపాలు వెలగడం వల్ల ప్రతి జీవికి కూడా దారి అనేది తెలుస్తుంది. ప్రతి మానవుడికి కానీ జీవులకు కానీ దారి అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ నదీ స్నానం చేయడం వల్ల ఈ ఉసిరికాయ దానం, ఉసిరికాయ దీపం వెలగడం వల్ల ఇటువంటి దీపారాధన వల్ల అపమృతి దోషం తొలగిపోతుంది. అందుకే దీపదానం అనేది చేస్తారు. త్వరగా ఈ దీపాలన్నీ కూడా పెట్టడం వల్ల మనకు అపమృతి దోషం తొలగిపోయి సంపూర్ణ సౌభాగ్యాలతో సుఖ ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి మనకు మహిళలు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో మరో స్వామి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం పరమశివునికి. ఎక్కువ శాతం కార్తీక మాసంలో భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలాడు. సో ఈ కార్తీక మాసాన్ని ఎందుకు మహిళలు ఇంత పవిత్రంగా భావిస్తారు? ఓం నమ శివాయ. మనకు మాసాలలోనే ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసంగా పరిగణించబడుతుంది. ఎందుకనగా ఈ యొక్క కార్తీక మాసంలో కేవలం ఒక దీపం అనేటువంటిది వెలిగించడం ద్వారా, శివదర్శనం చేసుకోవడం ద్వారా మన యొక్క జన్మకు ముక్తి కలుగుతుంది అనేటువంటిది పురాణాల్లో నుంచి చెప్పడం జరుగుతోంది. కాబట్టి అందుకు ఆడవాళ్ళు అనేటువంటి వాళ్లే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించి వారి యొక్క జన్మను ధన్యం చేసుకోవడానికి కార్తీక మాసం అనేటువంటిది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అందులోనూ పరమ పవిత్రుడైనటువంటి ఈ యొక్క పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి మాసంగాను ఈ యొక్క కార్తీక మాసాన్ని పరిగణించబడుతుంది అన్నమాట. అందుకు గాను ఈ యొక్క కార్తీక మాసంలో ఆడవాళ్ళనే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా తలస్నానాలు ఆచరించి వారి యొక్క బంధుజనాలతోనూ పిల్లలతోనూ కలిసి వచ్చి ఈ యొక్క కార్తీక మాసంలో ఉదయాన్నే వచ్చి ఆ యొక్క
పరిసరాలన్నింటిలో కూడా వారు పెట్టేటువంటి చోట దీపాన్ని ముగ్గు వేసి దానిపైన పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి జ్వాల లాంటి దీపాన్ని వెలిగించి వారి యొక్క జన్మలో జరిగేటువంటి ఆపసోపాలనేటువంటి తగ్గించుకునేందుకు ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ పరమేశ్వరుని ప్రీతి కోసం ఈ యొక్క దీపం అనేటువంటిది వెలిగించి స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క నెలంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళు దీపం వెలిగించి వారి యొక్క జన్మను ధన్యం చేసుకోవడమే కాకుండా వారి యొక్క బంధుజనందరికీ కూడా ముక్తిని కలిగిస్తారనేటువంటిది ప్రాచుర్యం. స్వామి ప్రధానంగా 365 ఒత్తులు వెలిగిస్తారు కొంతమంది, పిండితో వెలిగిస్తారు కొంతమంది, ఉసిరి మీద వెలిగిస్తారు. సో ఇలా వెలిగించడం వల్ల ఏంటి అసలు? మామూలుగా జన్మతః మనము ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం వెలిగిస్తామో వెలిగించామో చెప్పలేము కాబట్టి కొన్నిసార్లు అవకాశం కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు. అలాగనే ఎప్పుడూ కూడా దీపాలు అనేటువంటివి దేవాలయంలో వెలిగించడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతున్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటిది. అందుకు మనకు 365 రోజులు ఉన్నందుకు గాను 365 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా వెలిగిస్తారనమాట ఈ యొక్క కార్తీక మాసంలో. అంటే ఈ యొక్క 365 రోజుల్లో కూడా మనం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ యొక్క రోజు పెట్టడం ద్వారా ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతున్నటువంటిది 365 ఒత్తులతో పెట్టి చేయడం జరుగుతుంది. అలాగే ఉసిరి దీపం చెప్పడం ద్వారా, ఉసిరి దీపం ఏంటయ్యా అంటే ఆరోగ్యం కోసం అనమాట. అంటే ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా అటువంటి బాధలు తొలగించుకోవడానికి ఉసిరిక దీపం వెలిగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు అనేటువంటి తొలగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పిండి దీపం అనమాట. పిండి దీపంతో ఈ యొక్క ఒత్తులు వెలిగించడం ద్వారా ధనహాని ఏదైనా ఉంటే, ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందనేసి ఈ యొక్క పిండి దీపం అనేటువంటిది కూడా పెట్టడం జరుగుతుంది. అంటే కార్తీక మాసంలో మంచిదని అంటే కార్తీక మాసంలో ఉసిరికాయ తినరు. కార్తీక మాసంలో శివునికి ఉసిరికాయ ఏమో పున్నా అంటే మనము ఎప్పుడన్నా పెట్టిండం కదా, ఏదైనా ప్రాబ్లాలు అప్పుడు వస్తే దానికోసము 365 మాసం పరమ పవిత్రమైన మాసం. అందుకనే కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం భక్తితో. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానశక్తులను పెంచుకోవడానికి కోసం, అంటే పవిత్రంగా ఉండాలని చేస్తాం. వెలిగించే పుణ్యము భక్తిగా ఉంటుంది, మంచి మనల్ని ఆరోగ్యంగా చూస్తాడు దేవుడు అని వెలిగిస్తాం. సోమవారం ఈశ్వరునికి ఇష్టం కదా, ఈశ్వరుని రోజు కాబట్టి వెలిగిస్తాం. చెట్టుకొని వెలిగిస్తాము. మనంతా బాగా జరగాల, దేవునికి మంచిది ఇష్టమని ఉసిరికాయలతో పెడితే దేవునికి ఇష్టమని వెలిగిస్తాం. మాసం చాలా పవిత్రమైన మాసము. దీపాలు ఎందుకు పెడతామంటే పాపాలన్నీ తొలగిపోయి మంచి జరగాలని ఈ కార్తీక మాసంలో పూజలు చేస్తాము. శివుడికి ప్రీతిప్రదమైనది ఉసిరికాయ అని ఉసిరి దీపాలు పెడతాం. ఈ మాసం కార్తీక మాసము, ఇది శివునికి అతి ప్రీతికరమైన మాసం కాబట్టి దేవునికి పూజ చేసుకొని వచ్చామండి. దీపాలకి అజ్ఞానాన్ని, కోపం ఏమన్నా ఏదున్నా కానీ దేవుడికి అజ్ఞానంగా అందరూ బాగుండాలని పూజించి దీపాలు వెలిగిస్తామండి. కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైన మాసము. మా ఇంట్లో ఉండే చీకటి వెలిగించి మాకు వెలుగుని నింపాలని ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా ఈ దీపం వెలిగించుకొని దేవుని ప్రతిష్ఠించు. మొత్తం మీద కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో పిండితో ఉసిరితో దీపాలను వెలిగిస్తారు. ఏదైతే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి దేవుడా మాలో ఉన్నటువంటి దోషాలను తొలగించి మమ్మల్ని సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేలా చూడు స్వామి అంటూ కూడా వేడుకుంటారన్నటువంటి భావన అటు భక్తులు వ్యక్తమవుతుంటే, దీపాన్ని వెలిగించడం ఒక రకంగా అంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగును ప్రసాదించడమే. సో ఈ కార్తీక మాసం ఎక్కువగా పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున చన్నీటి స్నానం ఆచరించి, అంటే ఇప్పుడు ప్రస్తుతం నదీ తీరాల్లో స్నానం ఆచరించి పరమశివుని దర్శించుకుంటే మంచిది, తమలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో భక్తులు వస్తుంటారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, మృత్యుంజయకుంట శివాలయం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.